ఆ యోగానందకి ఒక క్రియలో అయిన వెంటనే ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళేవాళ్ళని ఆయన చెప్పారు. సమాధి స్థితిలోకి. మరి ఆయన సమాధి స్థితిలోకి వెళ్లారంటే ఏం జరిగి ఉంటదని మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఇలాంటి సాధనలను ఆయన ఎంతో చేసి, ఆ కౌంటింగ్ గాని, ఆపడం గాని ఎంతో చేసి, ఆయన ఆ లాంగ్ బ్రీతింగ్ కావచ్చు, ఆపడం గాని, వదలడం గాని మొత్తం మీద బహుశా మినిమమ్ 3 నిమిషాలు కెపాసిటీ ఆయనకి పెరిగి ఉంటది. మినిమమ్ 3 నిమిషాలు. 3 నిమిషాల్లో 100% ఏకాగ్రత ఆ క్రియ శ్వాసలోనే, చక్రాల్లోనే ఆ లోపలికి పెట్టటము, 3 నిమిషాలంత సేపు ఆ స్పందనలు కలగటము, అందులో మనసు లయమవ్వటము, మీకే వస్తది ఒకలాంటి మత్తు కొన్ని సందర్భాల్లో. ఆ మత్తు ఒక 100 రెట్లు ఆయనకి ఎక్కువొచ్చిందనుకోండి, ఇంక మనసెక్కడ ఉంటది? ఆ ఒక్క శ్వాసతోనే సమాధిలోకెళ్ళిపోతారు. ఒక్క శ్వాసతో సమాధిలోకి ఎళ్ళామని అనేదానికి కారణం ఇదనమాట. మరి ఎవరన్నా మీకు ఎక్కడ చెప్పరు.